ఏను చంద్రన్న గారికి, అదేవిధంగా మన సుఖం వెంగోపాల గారికి, రామోహన్ గారికి, దీనికి అధ్యక్షత వహిస్తున్న కోల జనార్దన్ అన్న గారికి, అదేవిధంగా మన మున్నూరు కాపు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాంటి కార్యక్రమాలు చేయడం మన జనార్దనమ్మ చాలాసార్లు చేయడం మనందరూ అదృష్టం. ప్రతి ఒక్కరం ఇలాంటి కార్యక్రమాలకు అతనికి చేదోడు వాదులుగా ఉండాలని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన మున్నూరు కాపు సంఘం అంటే ఇతర సంఘాల కన్నా గొప్పగా ఉండాలని మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. ఎవరికి ఏ ఆపద వచ్చినా మన అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను గత 10 సంవత్సరాల నుంచి లయన్స్ క్లబ్ చైర్మన్ గా, పేద స్వచ్ఛంద సంస్థ చైర్మన్ గా అనేకమైన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మున్నూరు కాపు పేద విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తున్నాను, ఉచిత విద్య అందిస్తున్నాను. అదేవిధంగా హెల్త్ క్యాంపులు, అనేకమైన హెల్త్ క్యాంపులు చేయడం జరిగింది. ఈ త్వరలో మన రాష్ట్రం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి నా పేద స్వచ్ఛంద సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ మాకు PMKVY అనే ప్రోగ్రామ్ ఇచ్చింది. ఇందులో ఉచిత కంప్యూటర్ శిక్షణ కానీ, ఉచిత కంప్యూటర్ శిక్షణ, ఉచిత బ్యూటిషియన్ కోర్సు, అదేవిధంగా ఉచిత ఆటోమొబైల్స్ కు సంబంధించింది ఇవన్నీ ఫ్రీగా మన కుల బాంధవులు ఎవరున్నా ఫ్రీగా నేర్చుకోవాలని, అదేవిధంగా ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో ఇవి మన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నేను ఉచితంగా పెడుతున్నాను. అదేవిధంగా ఈ మధ్య కాలంలో నేను ఢిల్లీకి పోవడం జరిగింది. మనకు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నిత్యాన్నదాన సత్తా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ గా ఈ మధ్య కాలంలో రిజిస్టర్ చేసిన దానికి 1 ఎకరం కొబ్బరిలో మా సొంత డబ్బులు తోటి భూమి కొనడం జరిగింది. దీనికి మన రాజ్యసభ సభ్యులందరూ కలవడం జరిగింది. మన దీనిలో ఈ గత వారంలో పోయి వచ్చినాను. ఎవరి దగ్గర ఎలాంటి డొనేషన్ చేయకుండా ఇది మన గవర్నమెంట్ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి, మన మినిస్టర్ నుంచి ఫండింగ్ వసూలు చేసి మనకు హాస్టల్ కట్టాలని కానీ, అక్కడ మన సత్రం కట్టాలని కానీ నేను మీ అందరి సహాయ సహకారంతో ముందుకు పోతానని ఈ సభాముఖంగా తెలియజేయడం జరిగింది. అందులో ప్రతి జిల్లా నుండి 2 ట్రస్టులను చేయడం జరిగింది. అందులో ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఎగ్జాంపుల్ గా మన స్వామి వివేక్ పటేల్ గారు, అదే విధంగా మన పురుషోత్తం గారు, అదే విధంగా కోల జనార్దన్ గారు, అదే విధంగా బేరకరికి అక్కడ ప్రతి జిల్లా నుంచి 1-2 మంచి సామాజిక సేవ అన్ని విధాల గుర్తింపులను తీసుకోవడం తప్ప ఎలాంటి డబ్బు ఉన్న వాళ్ళు తీసుకోలేదు. అందరికి ప్రాధాన్యత ఇచ్చిన ఇందులో మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు కాబట్టి యువత ఉంది. అందరూ మనం చేదోడు వాదోడుగా కలిసికట్టుగా పనిచేయాలని ఈ సభాముఖంగా మీ అందరికీ కోరుతున్నాను. అదేవిధంగా మనం ఏ ప్రభుత్వం దగ్గరికి పోయినా, ఏ మినిస్టర్ దగ్గరికి పోయినా మనం ఫండింగ్ వసూలు చేసి ఫండింగ్ తీసుకొని మనం ఒక హాస్టల్ కట్టియాలి. అదేవిధంగా తెలంగాణ వస్తుంది. ఇప్పుడు విద్యార్థి వసతి నడుస్తుంది. అందులో 50 నుంచి 100 మంది చదువుతూ అందులో ప్రతి సంవత్సరం నా వంతు డొనేషన్ చేస్తూనే ఉంటున్నాను. ప్రతి కార్యక్రమం అక్కడ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని జిల్లాలో సుతా చేయాలని చెప్పి నేను ఈ సభముఖంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మన స్టేట్ అధ్యక్షుడు రామోహన్ గారు యూత్ వింగ్ ఇతను అన్ని జిల్లాలలో కమిటీలు వేయాలి, గ్రామ స్థాయి నుంచి వేయాలి, ఆ యువతను ముందుకు తీసుకోవాలని అందరూ కోరడం జరుగుతుంది. సభముఖంగా తప్పకుండా కమిటీలు వేయాలి. ఇప్పటివరకు తెలంగాణలో ఎలాంటి కమిటీ వేయలేదు, ఎలాంటి డివిజన్ వేయలేదు. గత మీటింగ్ లో చెప్పడం జరిగింది. దీన్ని తక్కువ భావించద్దు అన్నయ్య, తప్పకుండా అందరికి వేసి అన్ని కింది స్థాయి నుంచి మనం రాష్ట్ర స్థాయి వరకు పోయినప్పుడే మన సంఘం గుర్తించవచ్చు. చాలా మంది బయట పడకుండా మన సంఘంలో ఉన్నారు. ఆ మేధావులందరినీ కలిసి కట్టుగా బయటకు తీసుకొచ్చే ఉద్దేశం మన యువత పైన ఉంది. తప్పకుండా మనందరం కలిసి కట్టుగా పనిచేయాలని ఈ సభాముఖంగా మన కుల బాంధవులందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలందరికీ పేరున ధన్యవాదాలతో ముగిస్తున్నాను. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు. ముఖ్య